దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు సన్నిధిలో చేరిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండము 28వ అధ్యాయం 10వ వచనం నుంచి 22 వచనాలు చదువుదాం. యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు కుంగినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కలగనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండేది. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలంగాను ఆశీర్వదింపబడును. ఇదిగో, నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడవనని చెప్పగా, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవినిదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయిని తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చునట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెలుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములు నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయంగా నీకు చెల్లించదనని మ్రొక్కుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్న ఈ వాక్య భాగంలో యాకోబు దేవుడు ఇద్దరు కనపడుతున్నారు. యాకోబు దేవుడు. యాకోబు ఎక్కడి నుంచి బయలుదేరాడంట? యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళుచూ ఉన్నాడు. అనగా తన తల్లిదండ్రులైనటువంటి వారు ఇస్సాకు రిబ్కాలు యాకోబుని ఏం చేశారు? తన యొక్క మామగారింటికి పంపిస్తున్నారు. తన మామగారింటికి పంపిస్తున్నప్పుడు ఆయన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఆ ప్రయాణం కొనసాగిస్తున్నటువంటి ఆ సందర్భంలో హారాను వైపు వెళ్ళినప్పుడు ఒక చోట చేరి ఒంటరిగా ఉన్నాడు. ప్రొద్దు కుంగిపోయింది. అప్పుడు ఆ రాత్రి ఏం చేశాడంటే ఆయన నిలిచిపోయాడు అక్కడ. రాత్రిపూట ప్రయాణం ఎవరు చేయరు కదా. ఒకవేళ చేస్తే ఇప్పుడు చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? రిజర్వేషన్ ఉంటే చేస్తారు, లేకపోతే చెయ్యరు కదా. అంటే రాత్రిపూట ప్రయాణం అనేది క్షేమకరమైందా లేకపోతే అపాయకరమైందా? అపాయకరమైంది. అది రైలైనా, బస్సు అయినా, బండి అయినా, కారు అయినా, ట్రైన్ అయినా, విమానమైనా, ఏదైనా సరేగాక పగలు వెళ్ళినంత వాహనాలు రాత్రి తక్కువగా వెళ్తుంటాయి. ఒకవేళ ఎండాకాలం అయితే వేడిని తగ్గించుకోవడానికి కొంత సలవ ఉండాలని నైట్ ప్రయాణాలు చేస్తాం. అయినా సరే అవి అపాయకరమైనవే. ఎందుకంటే నిద్రపోయే సమయం కదా. దేవుడు మనకు పగటిని రాత్రి ఎందుకు ఇచ్చాడు? పగలు పని చేసుకోండి, రాత్రి విశ్రాంతి తీసుకోమని, నిద్రపోమని. కానీ ఇప్పుడు అంతా ఉల్టా అయిపోయింది కదా. పగలంతా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. రాత్రి అంతా ఏం చేస్తున్నారు? పని చేస్తున్నారు. అంటే ఎప్పుడు కూడా మానవుడి యొక్క ఆలోచన, మానవుని యొక్క ప్రయత్నాలు అన్నీ కూడా దేవునికి ఆపోజిట్గానే ఉంటాయి. చాలా వరకు ఆపోజిట్గా ఉంటాయి. కాబట్టి మనిషి పాపం చేస్తున్నాడని బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తుంది. అయితే ఇక్కడ రాత్రి వేళ ఆయన వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ధర్మమే. ఎందుకంటే ఒకవేళ ఆ రోజు యాకోబు కానీ వెళ్ళకపోతే తన అన్న అయినటువంటి ఏశావు ఏం చేస్తాడు? తనని చంపేస్తాడు. అంత పగతో ఉన్నాడు ఏశావు. ఆ రాత్రి వెళ్ళకపోతే, ఆ రోజు వెళ్ళకపోతే యాకోబుకు ప్రాణహాని ఉంది కనుకనే తల్లిదండ్రులు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసి యాకోబును పంపించేశారు. అయితే ఆ రాత్రి వేళ ఒక చోటుకు వచ్చాడు. ఆ చోటు పేరు కూడా మనం తర్వాత చదువుకున్న భాగాల్లో మనకు అర్థమవుతుంది. ఆ చోటికి రాగానే తను ఒక పని చేశాడు. ఏంటి ఆ పని? చూడండి 11వ వచనం. ఆ చోట చేరి ప్రొద్దు కుంగినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. ఏం చేశాడు? ఈ రాత్రి ఇక్కడ ఆగిపోదాం అనుకొని ఆయన ఒక రాయి తీసుకున్నాడు.
తలగడగా చేసుకున్నాడు. కొంతమందికి తలగడ లేకపోతే నిద్ర రాదు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా అదే బ్యాచేనేమో, నేను కూడా అదే బ్యాచే. తలగడ లేకపోతే నిద్ర రాదు. కొంతమందికి తలగడ లేకుంటే నిద్ర వస్తుంది. లాస్ట్కి చెయ్యి అయినా పెట్టుకుంటాం, ఇంకా వీలైతే ఇటుక రాయినా చాప కింద పెట్టుకొని నిద్రపోతాం కదా. అంటే తలగడ అనేది నిద్రపోవడానికి కొంత సహకరిస్తుంది కదా. కాబట్టి ఆ రాయి తీసుకొని తలగడ ఆయన చేతిని కాకుండా, దిండును కాకుండా, తన తీసుకుపోయిన వస్త్రాలు కాకుండా ఆయన ఒక రాయి తీసుకొని తలగడగా పెట్టుకొని నిద్రపోయాడు. ఆ నిద్రపోయినప్పుడు ఒక కళ వచ్చింది ఆయనకు. ఏంటి ఆ కళ చూడండి, 12వ వచనం. అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కొన ఆకాశం అంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండేరి. హల్లెలూయా. ఈయన ఒక కలగా అంటున్నాడు. ఆ కాలంలో దేవుడు కళ ద్వారా ఎక్కువగా మాట్లాడాడు. బైబిల్లో కళ ద్వారా ఒక వ్యక్తితో మాట్లాడాడు తన భవిష్యత్తు గురించి. ఎవరైనా? యోసేపు కళ ద్వారా మాట్లాడాడు. అంటే తన భవిష్యత్తు గురించి మాట్లాడాడు కదా. తన యొక్క అన్నలందరూ కూడా సాగిలపడినట్టుగా, తన పన మాత్రమే నిలబడి ఉన్నట్టుగా, ఇవన్నీ కూడా సూర్యచంద్రులు కూడా ఆయనకు సాగిలపడినట్టుగా, అనగా తల్లిదండ్రులు కూడా ఇలాగ కలగన్నాడు. కళను దేవుడు నెరవేర్చాడు. కాబట్టి ఇప్పుడు యాకోబును కూడా దేవుడు దర్శించాడు. కళ ద్వారా దేవుడు ఏం చేశాడు? యాకోబుతో మాట్లాడడానికి ఇష్టపడి ఆ కళలో ఒక నిచ్చెన కనపడుతుంది. అది ఆకాశానికి భూమికి అంటుకొని ఉన్నది. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచున్నారట. దేవుని దూతలు ఎక్కుచూ దిగుచున్నారంటే అర్థం ఏంటి? బైబిల్లో ఒక మాట ఉంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనం నిరతము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నేను హెచ్చునగునట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను అనే మాటను మనం చూస్తాం. అంటే ఇక్కడ దేవదూతలు వాయువులుగాను అనే మాట ఉంది. వాయువులుగాను అంటే పుట్నోట్లో ఏముంది చూడండి, ఆత్మలుగాను సృజించాడు కదా. దేవదూతలని ఆత్మలుగా మనం గమనించాలి. అందుకనే దురాత్మ, దేవుని ఆత్మ అని మాట్లాడుతుంటాం కదా. కాబట్టి వాయువులు అనగా దేవుని ఆత్మలుగా సృష్టించినటువంటి ఈ దూతలు ఎందుకొరకు అని అంటే, మనుషులమైనటువంటి మనకు పరిచారము చేయుట కొరకే. యేసు ప్రభు వారు సాతాను అనేటువంటి అపవాది చేత శోధింపబడిన తర్వాత ఆ దేవదూతలు వచ్చి యేసు ప్రభు వారికి ఏం చేశారంట? పరిచర్య చేశారని రాయబడింది అక్కడ. మత్తయి సువార్త 4వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనం. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి అని రాయబడింది. హల్లెలూయా. అనగా దేవుని దూతలు, దేవుని ఆత్మలు మనుషులుగా, భక్తులుగా బ్రతుకుతున్న వారికి దేవునికి మధ్యలో మీడియేటర్గా ఉంటారు, మధ్యవర్తులుగా ఉంటారు. ఈ మధ్యవర్తులుగా ఉన్నటువంటి దేవదూతలు ఆనాడు యాకోబు జీవితంలో కూడా చూస్తూ ఉన్నాడు. ఆ యొక్క దేవదూతలను యాకోబు చూసినప్పుడు వారు పైకి కిందికి దిగుచూ ఎక్కుచూ ఉన్నారు. ఆ తర్వాత ఆ నిచ్చెనకు పైన ఎవరున్నారు చూడండి, 13వ వచనం. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నువ్వు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేది. అంటే దేవుడే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబుతో దేవుడే మాట్లాడుతున్నాడు. భూమి మీద యాకోబు ఉన్నాడు, ఆకాశము పైన దేవదూతలు ఉన్నారు, వారికి పైగా దేవుడు ఉన్నాడు. అయితే దేవదూతలు రావడానికి, ఎక్కడానికి, వెళ్ళడానికి నిచ్చెన ఒకటి వేయబడింది. ఈ నిచ్చెన ప్రభువైన యేసుక్రీస్తునకు సాదృశ్యము. అనగా మానవుడికి దేవునికి మధ్యవర్తిగా వచ్చింది ఎవరు? యేసు ప్రభువారే. కాబట్టి యేసు ప్రభువారికి ఆ యొక్క నిచ్చెన సాదృశ్యంగా ఉన్నదనే సంగతిని మనం గుర్తెరగాలి. అయితే దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడని నేను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొనిన ఈ స్థలము నీకును నీ సంతానానికి ఇచ్చేదని దేవుడు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వాగ్దానం చేస్తూ కొన్ని విషయాలు చెప్పాడు. 14వ వచనం. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును, నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టు వ్యాపించదవు, భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా ఆశీర్వదింపబడును అన్నాడు. హల్లెలూయా. అసలు ఆశీర్వాదం లేక అగసాట్ల పాలైపోతున్నటువంటి యాకోబుతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నీ ద్వారా నీ సంతానాన్ని నేనేం చేస్తాను? ఆశీర్వదిస్తాను నీ మూలముగా. ఎక్కడెక్కడ తెలుసా? భూమి యొక్క వంశములన్నీ కూడా
తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణ అన్ని ప్రాంతాల్లో నీ మూలంగా నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానన్నాడు. ఈయన కంటే ముందుగా దేవుడు అబ్రహాముతో కూడా మాట్లాడాడు. నీ సంతానం ఇసుక రేణువులంతా కంటే ఎక్కువగా, ఆకాశ నక్షత్రం కంటే ఎక్కువగా హెచ్చిస్తాను, దీవిస్తానని చెప్పినటువంటి దేవుడు ఇక్కడ ఉన్నటువంటి యాకోబుతో కూడా మాట్లాడుతున్నాడు. అనగా దేవుడు కొన్ని వాగ్దానాలు తన జీవితంలో ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానాలు తెలియపరుస్తూ తనకు మరొక ధైర్యం కలిగిన మాట ఇస్తున్నాడు. ఏంటి? 15వ వచనం చదవండి. 15వ వచనం, ఇదిగో నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నేను కాపాడుతాను, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పిస్తాను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పాడు. హల్లెలూయా. మనుషులు మనకు ఎన్నో మాటలు చెప్తారు, మనల్ని ఏం చేస్తారు? విడిచిపెడతారు. అందుకే అప్పుడు విడిచిపెట్టినప్పుడు ఒక పాట గుర్తొస్తుంది. ఏం పాట గుర్తొస్తుంది? అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే అనే పాట గుర్తొస్తుంది. ఎటుపక్క చూసినా ఎవరు గుర్తులేదని, ఎవరు కనపడలేదనుకో, ఎటు చూసినా ఎన్ని ప్రయత్నాలు చేసి ఎవరు కనపడకపోతే, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా మిగిలాను రావా యేసయ్యా. అందరు ఉన్నప్పుడేమో యేసయ్య గుర్తురాదు, అందరు పోయినాక నువ్వు రావా యేసయ్యా, అందరు ఉన్నప్పుడు నువ్వు వెళ్ళిపోయేసయ్యా. ప్రజల జీవితాలు ఎట్టనంటే అవసరానికి దేవుని వాడుకుంటుంటారు కదా, అవసరానికి దేవుని వాడుకుంటుంటారు. పేతురు నిజంగా తన అవసరానికి ప్రభువును వాడుకున్నాడు కదా. నీవే అయితే నేను నీళ్ళ మీద నడవాలి, సరే నడువమన్నప్పుడు నడిచాడా? తన సొంత జ్ఞానంతో అటు ఇటు చూసి మునిగిపోతాడు, మళ్ళా యేసయ్యని పిలిచాడు. అంటే చాలామంది జీవితాలను అన్నీ నష్టపోయిన తర్వాత దేవుని తోడు కోరుకుంటారు. కానీ ఇక్కడ నష్టపోలేదు, కష్టముతో ప్రయాసతో ప్రయాణం చేస్తూ ప్రాణభయముతో వెళుతున్నటువంటి యాకోబును దేవుడు దర్శించాడు. హల్లెలూయా. యాకోబుని కళ్ళ ద్వారా దర్శించాడు, స్వరము ద్వారా దర్శించాడు. ఆ తర్వాత తనకు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాల్లో 4 మాటలు చెప్పాడు. ఒకటి, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో నిన్ను కాపాడుతాను, ఈ దేశమునకు నిన్ను మరలా నేను రప్పిస్తాను, నేను మాట ఇస్తే నెరవేర్చేదాకా నిన్ను విడవను. అందుకే యేసయ్య చెప్పాడు కదా మత్తయి సువార్తలో, ఏమన్నాడు? భూమి ఆకాశము గతించిన నా మాటలు ఎన్నడూ గతించవు అన్నాడు. వాగ్దానం చేసిన వాడు చాలా నమ్మదగిన వాడు. చేయవలసిన పని ఒకటే, వాగ్దానాన్ని మనం నమ్మాలి. ఏం చేయాలి? వాగ్దానాన్ని మనం నమ్మాలి. దేవుడు చెప్పిన ప్రతి మాట 100కి 100 సత్యం. అది నెరవేర్చే వరకు దేవుడు నేను విడవను అని చెప్పేసి మొదట ఆయన ధైర్యపరుస్తూ ఉన్నాడు. చూడండి, అధైర్యముతో ప్రాణభయముతో ఒంటరిగా వెళుతున్నటువంటి యాకోబు యొక్క జీవితంలో దేవుడు తనతో మాట్లాడడం ప్రారంభించాడు. అదే మొట్టమొదటిగా దేవుడు యాకోబుతో మాట్లాడిన సందర్భం అదే. ఎవరు నాకు తోడలేడు అనుకున్నాడు, నన్ను ఎవరు కాపాడుతారు అనుకున్నాడు. తన మనసు నెరిగిన దేవుడు కదా, నన్ను మరలా ఎవరు తీసుకొస్తారు? వెళుతున్నాను మొత్తానికేమో, మరలా నన్ను ఎవరు తీసుకొస్తారు? మా అమ్మ నాన్నను చూడాలనుకుంటే నా పరిస్థితి ఏంటి అనే ఆలోచన వెళుతున్నాడేమో. దేవుడు తను దర్శించి దేవుడు తనతో మాట్లాడి ముగించిన తర్వాత యాకోబు ఇలా అంటున్నాడు. 16వ వచనం చదవండి. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకున్నాడంట. హల్లెలూయా. ఆడ మందిరం లేదు, సేవకులు లేడు, విశ్వాసం లేరు, సంఘం లేదు. కానీ తను ఏమనుకుంటున్నాడు? ఇది దేవుని మందిరమే కానీ ఇది వేరొకటి కాదు, ఇది దేవుని మందిరం. ఈనాడు దేవుని మందిరాలు ఉన్నా సరే గాక చాలామందికి ఏమి లేదు, భయం లేదు. దేవుని మందిరంలోనే పాపము, దేవుని మందిరం అన్యాయము, దేవుని మందిరంలో కొట్లాటలు, దేవుని మందిరంలోనే తిట్టుకోవడము, దేవుని మందిరంలో కొట్టుకోవడం కదా. దేవుని మందిరం అంటే సులకనైపోయింది. ఒక మాట చెప్పాలంటే దేవుని మందిరము ఏమైపోయింది తెలుసా? రచ్చబండ అయిపోయింది. దేవుని మందిరం ఒక కళ్యాణ మండపం అయిపోయింది. దేవుని మందిరము పంచాయతీలకు ఒక స్థానం అయిపోయింది రోజుల్లో. కానీ ఆనాడు మందిరము కట్టకపోయినప్పటికీ సరేగాక ఈ స్థలంలో దేవుడు ఉన్నాడని భయపడి ఆ స్థలానికి ఒక పేరు కూడా పెట్టాడు. ఏంటి ఆ పేరు? 18వ వచనం. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయిని తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను
పేరు పెట్టాను. బేతేలు అనగా దేవుని మందిరము. దేవుని మందిరము అని పేరు పెట్టేశాడు. అంటే తనకు తలగడగా తీసుకున్నట్టు ఆధారంగా తీసుకున్న ఆ రాయినే అక్కడ నిలిపాడు అంతే. అంటే ఒక మాటలు చెప్పాలంటే అక్కడ ఏం వేశాడు? పునాది వేశాడు. దేని కొరకు? దేవుని మందిరానికి పునాది వేశాడు ఆయన. దేవుడు మాట్లాడిన తర్వాత తనకు వచ్చిన అవగాహనలో ఇది దేవుని మందిర స్థలమే, మరొకటి కానే కాదు. అవగాహనతో తాను ఆ రాయిని అక్కడ బాతి నూనె పోసి ఒక స్తంభముగా నిలిపి ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాడు. అంతకుముందు దాని యొక్క పేరు ఏంటంట? అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. దేవుని మందిరం అనేటువంటి నిర్ధారణ చేసి తాను అలా చేసిన తర్వాత అప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడు చూడండి. ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 20వ వచనం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెలుచున్న ఈ స్థలములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును అన్నాడు. అంటే తన వ్యక్తిగత జీవితంలో తాను చేస్తున్న ప్రార్థన ఇది. దేవుడు తనను దర్శించిన తర్వాత, దేవుడు తనతో మాట్లాడిన తర్వాత, దేవుడు తన వాగ్దానాలు తనకు తెలియపరిచిన తర్వాత దేవుని మందిరంగా స్థాపించి ఆ మందిర స్థలములో తాను మరలా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నా తండ్రి ఇంటికి నేనేం రావాలి? క్షేమంగా రావాలి. తండ్రి ఇల్లు భౌతికంగా మనల్ని కన్నటువంటి తండ్రి ఇల్లే ఇల్లు. బైబిల్లో మనం గమనిస్తే తండ్రిని కాదనుకొని, తండ్రి వద్దనుకొని, తండ్రి దగ్గర ఉండడానికి ఇష్టపడకుండా ఎక్కడో దూరదేశం వెళ్ళి మరలా ఎక్కడికి వచ్చాడు? తను తండ్రి ఇంటికి వచ్చాడు. అతని పేరే తప్పిపోయిన కుమారుడు. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు. తండ్రి సంతోషించి విందు చేశాడు కదా. ఇక్కడ యాకోబు అయితే భౌతికమైన తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడున్నాడు. కారణం ఏంటంటే తల్లిదండ్రులే పంపించారు. కానీ మళ్ళా తను మాట్లాడుతున్నాడు, ఏ తల్లిదండ్రులు అయితే నన్ను పంపించారో ఆ తల్లిదండ్రుల ఇంటికి నన్ను దేవుడు క్షేమంగా తీసుకురావాలి, ఆ తర్వాత ఈ మార్గంలో నన్ను కాపాడాలి, అలాగే తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేస్తే ఆ యెహోవా దేవుడే నాకు దేవుడు అంటున్నాడు. అంటే అంతకుముందు ఏం చెప్తున్నాడు? యాకోబుని ఎప్పుడు అడిగినా ఏం చెప్పాడు తెలుసా? యెహోవా ఎవరంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబే నా దేవుడు అనలేదు ఆయన. అంటే తన జీవితంలో ఈనాడు కూడా మనం గమనిస్తే పిల్లలు మా దేవుడు అని చెప్తారు అంతే. మా అమ్మ నాన్న నమ్ముకున్న దేవుడు అని చెప్తారు, మా ఇంటి దేవుడు అని చెప్తారు. అవునా కదా? వాళ్ళ సొంత అవగాహన వచ్చినప్పుడు నా రక్షకుడు అని అప్పుడు చెప్పగలరు. అందుకనే సేవకుని కొడుకైనా, విశ్వాసి కొడుకైనా లేక కూతురైనా వారు పుట్టుకతో క్రైస్తవులు కానే కాదు. వారి తగిన వయసు వచ్చినప్పుడు యేసుక్రీస్తు నా పాపల కొరకే చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు, మరలా నా కొరకు తిరిగి వస్తాడు, ఇదిగో నేను పాపినని గ్రహించి మారు మనసు రక్షణ బాప్తీసం పొందుతున్నానని ఎప్పుడైతే వారి వ్యక్తిగత జీవితంలో ఒక మంచి తీర్మానం తీసుకొని దేవుని కొరకు వారి జీవితాన్ని అప్పగిస్తారో అప్పుడే వారు ఏమవుతారు? దేవుని బిడ్డలవుతారు. వారు కూడా చెప్పగలుగుతారు నా ప్రభువు నా యేసయ్య అని చెప్పే ధైర్యము వాళ్ళకి వస్తుంది. మనం నమ్ముకున్నంత మాత్రాన మన పిల్లలు క్రైస్తవులని చెప్పడానికి వీలు లేదు. మనం నమ్ముకున్నంత మాత్రాన వారు దేవుని పిల్లలు అవుతారని గ్యారెంటీ కూడా లేదు. అందుకోసమే మన పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచాలి. యాకోబు యొక్క తల్లిదండ్రులు ఇస్సాకు, రిబ్కాలు నిజంగా యెహోవా దేవుడు రా మన జీవితాలు ఇన్ని కార్యాలు చేశాడని చెప్తూ వచ్చారు. కాబట్టి తను అనుకున్నాడు మా నాన్న దేవుడు, మా తాత దేవుడు అని అనుకున్నాడు. కానీ ఇప్పుడు అంటున్నాడు నీవే నాకు దేవుడు అయి ఉంటావని దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. హల్లెలూయా. తన జీవితంలో దేవుని దగ్గర కొన్ని నిబంధనలు పెట్టుకున్నాడు. దేవుని దగ్గర కొన్ని విషయాల కొరకై దేవుణ్ణి అడ్డు పెట్టుకున్నాడు. నా తండ్రి ఇంటికి నేను క్షేమంగా రావాలయ్యా, నేను ఎక్కడికి వెళ్ళినా కాపాడబడాలయ్యా, నేను తినడానికి తిండి కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి. అప్పుడు నేను మరలా వచ్చినప్పుడు యెహోవా నాకు దేవుడై ఉంటాడని ఆయన ప్రార్థన చేస్తూ కొన్ని తీర్మానాలు తీసుకున్నాడు. ఏంటి ఆ తీర్మానాలు? 22వ వచనం. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును,
మరియు నువ్వు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయంగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. అంటే తన తీర్మానాలు చెప్తున్నాడు. దేవుని యొక్క తీర్మానం ఏంటంటే, నేను అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, నువ్వు పండుకున్న ఈ భూమి నీకు సంతానమును ఇస్తానని చెప్పాడు. నీ సంతానాన్ని విస్తరింపజేసి ఆశీర్వదిస్తాను అన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు చేయి విడవనని ఆయన తీర్మానం చేస్తే, యాకోబు యొక్క జీవితంలో దేవుడు మాట్లాడిన తర్వాత ఈయన తీర్మానం ఏంటో తెలుసా? అయ్యా, నేను నిలిపిన ఈ రాయి ఏమవుతుంది? దేవుని మందిరం అవుతుంది. రాయి ఎప్పుడైనా దేవుని మందిరం అవుతుందా? అంటే లోకంలో చిన్న చిన్న రాళ్ళు ఏమవుతున్నాయి? దేవుళ్ళై నిలబడిపోతున్నారు కదా. ఇక్కడ యాకోబు తలగడగా చేసుకొని దాన్ని నిలబెట్టి దాని మీద నూనె పోసి దాని మీద నూనె పోసి ఏదైతే దేవుడి మందిరం అని పేరు పెట్టి, బేతేలని పేరు పెట్టి చేశాడో, అక్కడికి మరలా నేను తిరిగి వస్తే ఇక్కడ ఏమవుతుంది? దేవుని మందిరం అవుతుంది ఇది. తర్వాత నీవు నాకు ఇచ్చు యావత్తులో నేను నీకు 10వ వంతు అనగా 10వ భాగం నీకు ఖచ్చితంగా చెల్లిస్తానన్నాడు. 10వ వంతు నిశ్చయంగా నీకు నేను చెల్లిస్తానని మొక్కుబడి చేసుకున్నాడు. బైబిల్లో రాయబడి మొక్కుబడి చేసుకోండి, మొక్కుబడి చేసుకుంటే దాన్ని చెల్లించండి. మొక్కుబడి చేసుకొని వెనకాడితివా, ఆ మొక్కుబడికి తగినటువంటి నష్టం చాలా అనుభవించాల్సి వస్తుంది. అందుకే మొక్కుకొనుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు అని ప్రసంగి గ్రంథంలో రాయబడ్డది. కాబట్టి నేను మొక్కుకున్నాడు, నేను మరలా క్షేమంగా తిరిగి వస్తే ఇది దేవుని మందిరం అవుతుంది. నేను నిలబెట్టిన రాయి దేవుని మందిరం అవుతుంది. ఆ తర్వాత నీవు నాకు ఇచ్చేటువంటి యావత్తులో నేను ఖచ్చితంగా 10వ భాగాన్ని ఇస్తానని ప్రార్థన చేసుకుని తన ప్రయాణం కొనసాగించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మొత్తానికి అతనికి వివాహం అయిపోయింది. భార్యలు, పిల్లలు అందరూ వచ్చేసారు. వచ్చిన తర్వాత ఆయన మాటల్లో ఒక మాట అన్నాడు, చదవండి. ఆదికాండం 33వ అధ్యాయము 11వ వచనం. నేను నీ యొద్దకు తెచ్చిన కానుకలు చిత్తగించి పుచ్చుకొనుము, దేవుడు నన్ను కనికరించెను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతన్ని బలవంతం చేసిన గనక అతడు దాన్ని పుచ్చుకొని మనం వెళ్ళుదాము, నేను నీకు ముందుగా సాగిపోదునని చెప్పగా, అతడు నా యొద్ద ఉన్న పిల్లలు పసిపిల్లలనియు గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చినవనియు నా ప్రభువునకు తెలియను. ఒక దినమే వాటిని వడిగా తోలిన యెడల ఈ మంద అంతయు చచ్చునని ఏశావుతో మాట్లాడుతున్నాడు. అంటే తన అన్నను కలుసుకున్నాడు. అంటే దేవుడిని అడిగిన రీతిగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు, దీవించాడు. అంతా కూడా ఆస్తి అంతా తీసుకొని తన మామ దగ్గర నుంచి బయటికి వస్తున్నప్పుడు తన దగ్గరికి దరిదాపు తన గ్రామానికి లేక తన ఉండే నివాస స్థలానికి చేరే టైంలో తన అన్న అయినటువంటి ఏశావు గురించి కొంత భయం ఉంది కదా. అందుకోసమే ఆయన కోసం కొన్ని మందలను, గొర్రెలను వాటిని పంపించాడు. ఆ తర్వాత వాళ్ళ అన్న కలుసుకున్నాడు. కలుసుకున్న తర్వాత ఆయనకు చెప్తున్న మాట, దేవుడు నన్ను ఏం చేశాడు? కనికరించి నాకు కావలసినంత ఉంది అన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనకేమీ లేకపోవచ్చు, యాకోబు లాంటి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ఒక రోజున మనకు కావలసిన అన్నిటిని దేవుడు మనకిస్తాడు. యాకోబునకు దేవుడు సమస్తమునిచ్చాడు. సమస్తమునిచ్చిన తర్వాత ఆయన చేస్తున్న పని మనం గమనిస్తే ఆదికాండం 35వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. యాకోబును అతనితోనున్న జనులందరూ కానానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయన గనుక అక్కడ బలిపీఠము కట్టి ఆ చోటికి ఏల్ బేతేలను పేరు పెట్టిరి. హల్లెలూయా. చూసారా, తన ప్రార్థన దేవుడు విన్నాడు. తన ప్రార్థన దేవుడు విన్నాడు. ఎక్కడైతే నిద్ర కోసమై, అలసట తీర్చు కోసమై రాయి తలగడ చేసుకొని ఆ రాయిని బాతి నూనె పోసిది దేవుని మందిరం అని చెప్పి దేవుని దగ్గర కొన్ని ప్రమాణాలు చేసుకొని కొన్ని తీర్మానాలు చేసుకొని తిరిగి వెళ్ళి వివాహం కాకముందు చేసుకున్నాడు. ఈ తీర్మానాలన్నీ ఎప్పుడు చేశాడు? పెళ్లి కాకముందు తీసుకున్న తీర్మానాలు ఇప్పుడు పెళ్ళైన తర్వాత భార్య, పిల్లలు, ఆస్తి, అంతస్తులు అంతగా కలిగి ఉన్నప్పుడు ఆయన దేవునితో చేసిన వాగ్దానం మర్చిపోలేదు. దేవునితో చేసిన తీర్మానం మర్చిపోకుండా ఎక్కడైతే ఆ రాయిని బాచాడో ఆ ఏల్ బేతేల్ అని పేరు పెట్టాడు. ఏల్ బేతేల్ అనగా యెహోవా మందిరం, ఇది దేవుని మందిరం, ఇది దేవుని మందిరం అని అక్కడ నిజంగా ఒక బలిపీఠాన్ని తాను కట్టాడని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తాడు. ఆ తర్వాత ఆదికాండము 35:11 మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహము నీ వలన కలుగును, రాజులు నీ గర్భవాసమున పుట్టెదరని దేవుడు తనతో మాట్లాడాడు.
ఆదికాండం 35:9-10 యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. తన స్థితి మార్చాడు, తన పరిస్థితులు మార్చాడు, తన పేరును మార్చాడు, తన బ్రతుకును మార్చాడు. కారణం ఏంటో తెలుసా? ప్రాణభయముతో వెళ్ళినటువంటి యాకోబు దేవుని దగ్గర కొన్ని నిబంధనలు చేసుకున్నాడు, కొన్ని ప్రమాణాలు తాను చేసుకున్నాడు. అలాగే దేవుడు కూడా తన పట్ల కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. నేను ఈ వాగ్దానం నెరవేర్చే వరకు నేను నిన్ను విడవనని చెప్పాడు కదా. నిజంగా యాకోబును దేవుడు ఎక్కడ విడిచిపెట్టలేదు. లాబాను దగ్గర ఉన్నప్పటికీ దేవుడు విడిచిపెట్టలేదు. గొప్పగా దేవుడు దీవించి క్షేమంగా మరలా తీసుకొని తండ్రింటికి తీసుకొచ్చారు. తండ్రింటికి తీసుకొచ్చిన తర్వాత యాకోబు దేవుని కొరకు మందిరాన్ని కట్టాడు. దేవుడు తనకిచ్చినటువంటి యావదాస్తులోంచి దశమ భాగమును కూడా దేవునికి తన మొక్కుబడిని చెల్లించి తన జీవితంలో ముందుకి కొనసాగాడు. కాబట్టి మన జీవితంలో కూడా యాకోబు లాంటి ప్రార్థన మనం వ్యక్తిగతంగా చేసుకుంటుండొచ్చు, లేదా ఇతరుల కొరకు మనం ప్రార్థన చేస్తుండొచ్చు. కానీ మనం నమ్మవలసింది ఒకటే, ఆ రోజు యాకోబు యొక్క ప్రార్థన విని దేవుడు ఆశీర్వదించిన రీతిగా మన ప్రార్థన కూడా విని మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నామో వారిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడనే సంగతిని గుర్తెరిగి నమ్మి ప్రార్థిస్తూ యాకోబు లాంటి తీర్మానాలు తీసుకొని ప్రభు కొరకు ఈ లోకంలో ముందుకు కొనసాగాలి. దేవుడు అలాంటి కృప మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.